తెల్లటి మీద ఉన్న నల్లటి గుడ్డు మీద ఉన్న తెల్లటి పొర మాత్రమే తీయడం జరుగుతుంది. ఆ పొర యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఎవరికైతే కార్నియల్ అంధులు ఉన్నారో ఆ అంధులకి ఇది అమర్చడం జరుగుతుంది. ఇది సుమారుగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మొయిజన్ బ్యాంక్ ద్వారా మన శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళకి అందించడం జరుగుతుంది. వాళ్ళు ఒక లిస్ట్ ఉంటుంది ఈ కార్నియల్ అంధులు, ఆ కార్నియల్ అంధులకి దానిలో బడుగు బలహీన వర్గాలనేవి లేదు, అందరూ సమానమే. దానిలో ఆ లిస్టులో ఎన్రోల్ అయి ఉంటే ఆ లిస్టు ప్రకారం ప్రయారిటీ బేసిస్గా వారికి దానం చేయడం జరుగుతుంది. అయితే దీనిలో కార్నియల్ దృష్టిహీనత ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. దెబ్బ లేదా గాయం కావడం, పౌష్టికాహార లోపం, అంటువ్యాధి సంభవించడం, రసాయనిక చర్యల వల్ల జరుగు ప్రమాదాలు, వంశపారంపర్యం వలన, ఆపరేషన్ వలన, కాంప్లికేషన్స్ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల పోయే తాలూకా కళ్ళు గుడ్లు కూడా ఇది అమర్చడం జరుగుతుందని తెలియజేయడం అనేది. అయితే దానం చేయబడిన నేత్రం ద్వారా కార్నియా మార్పిడి మాత్రమే చేయబడుతుంది. పూర్తిగా గుడ్డి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మాకు, పూర్తిగా గుడ్డి ఉన్న వారికి పూర్తిగా బిగినింగ్ నుంచి అంటే పుట్టుకతో గుడ్డి వచ్చిన వారికి అంధత్వం వాళ్ళకి ఇది సరిపోతుందా అంటే ఇది ఇవ్వడం జరగదు. పూర్తిగా అంధత్వం ఉన్న వాళ్ళకి పూర్తిగా అంధత్వమే ఉంటుంది, కానీ తిరిగి వాళ్ళకి మధ్యలో ఇవాళ కార్నియాతో కానీ దేనిలో కానీ తిరిగి చూపు అనేది రాదు. ఇది ప్రతి ఒక్కరూ చనిపోయిన వ్యక్తులు దానం చేయవచ్చు. ఎక్కువగా దానిలో హెమరేజ్, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏదైనా సరే గాయం తగిలి కన్నుకి పూర్తిగా గాయం తగిలిన వాళ్ళు ఇవ్వకూడదు. ఎవరైనా ఇవ్వచ్చు, చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ఇవ్వచ్చు. వాళ్ళు ముందుగుండా వాళ్ళు దానం చేస్తామనేసి వాళ్ళు డిక్లరేషన్ కూడా తీసుకుంటాము. ఒకవేళ తీసుకోలేకపోయిన వాళ్ళు కూడా మనకి దానం చేయొచ్చు. ఆ దానం చేసిన వాళ్ళకి ముందు వెంటనే చనిపోయిన వెంటనే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఆపాలి, మన తల కింద తలగడ పెట్టాలి. వీలైతే చల్లటి దూది కానీ ఆ గుడ్డ కానీ ఏదైనా సరే కంటి మీద వేస్తే మనకు 6 గంటల లోపు ఈ యొక్క కార్నియా పొరలు తీయడానికి మా టెక్నీషియన్ వెళ్ళి తీసి ఆ కార్నియా పొరల్ని మొయిజన్ బ్యాంక్ అని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కానీ పంపడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇవాళ చూపు ప్రసాదించడం మన శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్నియల్ అంధుల వలన సుమారు 800 పైబడి వ్యక్తులు గురుడివారు ఇవాళ ఈ లోకాన్ని చూసే అదృష్టాన్ని కలిగించింది. అది మన అగటపల్లి రమణమూర్తి గారి చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మన జిల్లా కలెక్టర్ వారి పూర్తి సహాయ సహకారాలతో ఇది జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం. అమ్మ చెప్. నా పేరు సుజాత, నేను రెడ్ క్రాస్లో ఐ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. మనిషి చనిపోయిన తర్వాత 6 నుండి 8 గంటలలోపు కార్నియా రికవరీ చేయవలసి ఉంటుంది. తర్వాత చేస్తే ప్రాబ్లం అంటే చేసే కేసులు కూడా ఉన్నాయి. అవి ట్రైనింగ్ పర్పస్, రీసెర్చ్ పర్పస్ కూడా మనం యూజ్ చేస్తాం. కార్నియా అనేది యూటిలైజ్ అవ్వకుండా మాత్రం ఉండదు. మనం 3 రకాలుగా ట్రాన్స్ప్లాంటేషన్, రీసెర్చ్ అండ్ రికవరీ 3 ప్రాసెస్లో చేస్తాం. నెక్స్ట్ అన్ని దానాల కంటే కార్నియా అనేది ఎందుకంటే మిగతా అనుకో వెంటనే డెత్ అయిన వెంటనే డ్యామేజ్ అవుతాయి, కానీ కార్నియా మాత్రం 6 గంటల వరకు సజీవంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్లడ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఏ గ్రూప్ వారైనా కార్నియాని అదే ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు. ఎంకే మీడియాలోనే ప్రిజర్వ్ చేస్తారు. తర్వాత ఇది 4 డేస్ వరకు ఎంకే మీడియాలో ఉంటుంది. తర్వాత కార్నిజోల్లోనికి షిఫ్ట్ చేస్తారు. 16 డేస్ వరకు అందులో కార్నిజోల్లో ప్రిజర్వ్ ఉంటుంది. నేత్రదానం చేయండి. ఒకరి నేత్రదానంతో ఇద్దరి చూపు, ఒకరి నేత్రదానం మరణానంతరం నేత్రదానం చేయాలి. మరణానంతరం మీ నేత్రదానం చేయండి. ఇద్దరి కళ్ళలో పునర్జన్మను పొందండి. నేత్రదానం ఒకరి నేత్రదానంతో చెప్పండమ్మా. ఒకరి నేత్రదానంతో ఇద్దరు కళ్ళల్లో వెలుగు. ఒకరి నేత్రదానంతో మీ నేత్రదానం ఇద్దరు జీవితాల్లో వసంతం. మీ నేత్రదానం మాత్రమే పునర్జన్మ. నేత్రదానం చేయండి.
లేని వారికి వెలుగునివ్వండి. నేత్రదానం చేయండి. చేయవలసిన వాళ్ళకు సపోజ్ ఇచ్చాపురం మనం వెళ్ళవచ్చు. అలాగే మట్టిలో నేత్రదానం చేయండి. నేత్రదానం చేయండి. ఇద్దరికి చూపులు ప్రసాదించండి. నేత్రదానం చేయండి. నేత్రదానం చేయండి. నేత్రదానం చేయండి. నేత్రదానం నేత్రదానం